చేద్దాము. బ్రహ్మాజీ గారు ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులకి అందరికీ, వచ్చేసిన విఐపి గెస్టులందరికీ. ఈ సినిమాకి ఇంత విఐపి గెస్టులు ఎందుకు వచ్చారని ఆలోచిస్తే బ్యాక్గ్రౌండ్ ఏంటంటే మా ప్రొడ్యూసర్ గారు, ఆడిటర్ గారు, వీళ్ళందరికీ యాక్చువల్గా ఆయన ఆడిట్ చేసేది. రాకపోతే నోటీసులు పంపిస్తాను బెదరగొట్టి మారుతి గారిని, ఎస్కేఎన్ గారిని అందరినీ పిలిపించారు, సాయి రాజేష్ వాళ్ళందరినీ. అందుకని యాక్చువల్గా ఇక రాని వాళ్ళకి కూడా వాళ్ళకి నోటీసులు వస్తాయి. బెటర్ నెక్స్ట్ టైం మట్టుకి ఫంక్షన్లో మిస్ అవ్వకండి, వచ్చేయండి. ఆ విధంగా ప్లాన్ చేసి చెప్పారు నాకు. అందరూ వస్తున్నారండి, రాకపోతే బాగుండదు అన్నారు. సరే వచ్చారు అందరూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఒక కథ విన్నప్పుడు, నరేసినప్పుడే నవ్వుకున్నాను నేను. షూటింగ్ చేస్తున్నప్పుడు కూడా నవ్వుకున్నాను. చాలా మంచి సినిమా అవుద్ది. రాజ్ తరుణ్ నాకు బాగా ఇష్టమైన యాక్టర్. చాలా న్యాచురల్గా యాక్ట్ చేస్తాడు. సో ఫస్ట్ టైం యాక్ట్ చేశాను కాబట్టి తనకి నేను బ్లాక్ బస్టర్ ఇస్తాను డెఫినెట్గా, 100%. థ్యాంక్ యూ. డైరెక్టర్కి మంచి ఫ్యూచర్ ఉంది. అలాగే మా ఆడిటర్ గారు ఇలా సినిమాలు తీస్తూ అందరిని బెదరగొట్టుకుంటూ సక్సెస్లు ఇస్తూ ఈ సినిమా అందరూ బాగా ఎంజాయ్ చేస్తారని ఆశిస్తూ ప్రీ రిలీజ్ ఈవెంట్ సక్సెస్ మీట్లో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సార్ మైక్ సార్. బ్యాంకాక్ బ్రహ్మాజీ గారి గురించి మనం తెలుసుకోవాలంటే ప్రీ రిలీజ్ ఈవెంట్లో వెయిట్ చేయాల్సిందే. ఓకే, సో